1-2 రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుందని, తర్వాత మీ సొమ్ము తిరిగి మీ ఖాతాలకి బదిలీ అవుతుందని చెప్పి జారుకుంటారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేనే లేదు. మనీ లాండరింగ్ కేసు నమోదైతే నగదు బదిలీ చేయాలని ఈడీ అధికారులు ఎప్పుడూ అడగరు. ఒకవేళ ఎవరైనా అలా ఫోన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ నేరస్తులే అని గుర్తించాలి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని ఫోన్లు వస్తాయి. నేరగాళ్లు ఖాతాదారుడికి సంబంధించిన పేరు వంటి ప్రాథమిక ఆధారాలు సేకరించి పెట్టుకుంటారు. కొన్ని వివరాలు చెప్పగానే ఎవరికైనా నమ్మకం కుదురుతుంది. కార్డు సివివి నెంబర్ చెబితే దాన్ని మార్చి కొత్త కార్డు పంపుతామంటూ లిమిట్ పెరుగుతుందన్న ఆనందంలో అన్ని వివరాలు చెబుతారు. నేరగాళ్లు